హలో అండి. ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ. బెండకాయ మసాలా కర్రీ ఎప్పుడైనా ఇలా చేసారా? చేయకపోతే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. బెండకాయ ముక్కలు కాసేపు ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకుని వండుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయడం వలన బెండకాయల్లో జిగురు కూడా తగ్గుతుంది. చాలామంది పిల్లలు బెండకాయ జిగురుగా ఉంటే తినరు. ఇలా ఫ్రై చేసుకుని వండండి. కర్రీ కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది. బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలు వేసుకోండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. టమాటా ముక్కలు వేసాక ఉప్పు వేయడం వలన టమాటా ముక్క కూడా తొందరగా మగ్గుతుంది. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు తొందరగా మగ్గి మెత్తపడతాయి. మూత పెట్టడం వలన టమాటా ముక్కలు చూసారా చాలా తొందరగా మగ్గినాయి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి. మసాలా కారం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు తీసుకోండి. పెరుగు బాగా గిలకొట్టుకుని వేసుకోవాలి. ఒక కప్పుడు పెరుగు వరకు వేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి గట్టితోటి బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోండి. వేసేసుకుని బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. పెరుగు బాగా బీట్ చేసుకుని వేస్తే పెరుగు వలన గ్రేవీ లాగా ఉంటుంది. అలాగే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీలో టమాటా కూడా వేసాం కదా, మరింత టేస్టీగా ఉంటుంది. కొత్తగా చేసిన బెండకాయ మసాలా కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.